సార్ ఇక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక ఇష్యూ సార్. ఏంటంటే, సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి చనిపోయింది ఆ మధ్య 2017 ఆ ప్రాంతంలో. అప్పటి నుంచి కూడా కేసు నడుస్తూనే ఉంటది. ఆమె అనుమానాస్పద రీతిలో చనిపోయిందని జెప్పేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 19 ఎలక్షన్స్ ముందర నేను ఆ కేసుకు సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించేలా చూస్తాను. వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జేస్తానని జెప్పేసి హామీ ఇచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వచ్చింది. 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈయన చెప్పారు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఒక కీలక పరిణామం కేసులో చోటు చేసుకుంది సార్. సీబీఐ వాళ్ళు మేమిక ఇన్వెస్టిగేషన్ చేయలేమని జెప్పేసి కోర్టుకు పెట్టేసారు. అంటే తగినంత ఆధారాలు మాకు దొరకలేదు ముందుకు వెళ్ళడానికి మేమిక ఆపేస్తున్నామని జెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని విమర్శలైతే వస్తున్నాయి. మీరు హామీ ఇచ్చారు, పరిష్కరిస్తామని జెప్పారు, ఫ్యామిలీకి న్యాయం జేస్తామని అన్నారు. ఇప్పుడు జూస్తే సీబీఐ వెనకడుగేసేసింది. మరి ఇంకేంటి మీరు చేస్తారు అని జెప్పేసి క్వెషన్ చేస్తున్నారు సార్. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇది తెల్ల మసుకు పిల్ల పళ్ళకు నెట్టింది లంక. ఆయన రాజకీయ నాయకుడు, జనసేన పార్టీ పెట్టుకున్నాడు. జనసేన అధ్యక్షుడు కూడా. అప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అని బయట వ్యక్తులు వాళ్ళ నాయకులు చెప్పింటారు కదా. చెప్పినప్పుడు న్యాయం చేస్తామని విలేకరులకు అందు చెప్పిండొచ్చు, జరిగిండొచ్చు. తర్వాత ఇక్కడ సిబిఐ అనేది వేరే వింగ్. సిబిఐ వచ్చి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. వాళ్ళు సాక్ష్యాధారాలు అనుమానాస్పద మృతితో జరిగింది కాబట్టి అనుమానాలు ఉన్నాయని తల్లి తండ్రి కేసు రిజిస్టర్ చేసిండొచ్చు. అది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిండొచ్చు. హ్యాండ్ ఓవర్ చేస్తే సిబిఐ ఏమి అది పరిశోధించి మాకు తగుమైన సాక్ష్యాధారాలు దొరకలేదని న్యాయస్థానాన్ని చెప్పిండొచ్చు. ఇప్పుడు ఈయనకుండే అది ఆల్టర్నేటివ్ ఏముంది? ఒక మంత్రిగా ఆయన దగ్గర హోంశాఖ కూడా లేదు. అది ముఖ్యమంత్రి గారికి చెప్పి ఏదైనా మళ్ళీ సిఐడి ఎంక్వైరీ జరిపించమని చెప్పాలా. ఒక తూరి ఒక సిఐడి కంటే కూడా ఇది పెద్ద సంస్థ కదా సిబిఐ. లేదన్నప్పుడు మరి సిఐడికి ఏదో రిక్వెస్ట్ చేసి సిఐడి నేట్స్ సిఐడి దర్యాప్తు జరపచ్చు. అంతకంటే అతను చేయగలిగేది ఏముంది? కాకపోతే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కాస్త కూస్తో ఎక్స్గ్రేస్ చేయించవచ్చు. అంతకంటే ఏం చేస్తాడు ఆయన? ఆయన కేసు ఇన్వెస్టిగేషన్ చేయలేడు కదా. ఇన్వెస్టిగేషన్కు రిక్వెస్ట్ చేసి చీఫ్ మినిస్టర్ చెప్తే ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయొచ్చు. దానికి విమర్శించాల్సిన అవసరం ఆయన ఎక్కువగా ఎన్నికల ప్రచారం అప్పుడు సరే తగుమైన న్యాయం చేస్తామంటారు. ఆయన ఉన్న సమాచారం మేరకు చెప్పింటారు. కానీ సిబిఐ అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో లేదు కదా, ఎక్కడో ఉన్నది. ఆ సిబిఐ ఎంక్వైరీ చేసి దీంట్లో మాకు ముందుకు వెళ్ళటానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఏమి దొరకలేదని అంటున్నారు. తల్లిదండ్రులు కూడా పలానా వ్యక్తులు అనుమాన అని వ్యక్తుల మీద ఏమి ఇవ్వలే. ఆమె మృతి అనుమానాస్పదం, ఆ మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చినారు. అక్కడ ప్రాథమికంగా సాక్ష్యాధారాలు దొరకలేదని సిబిఐ చేతులు ఎత్తేసింది. అది ఒకరి ప్రమేయం ఉన్నట్టు ఏమి లెక్కలేదు కదా. ఇప్పుడు కాకపోతే ఈయన క్యాబినెట్ లో ఉన్నాడు కాబట్టి, వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి సిఐడిని దర్యాప్తు చేయమని కోరచ్చు. అంతకంటే మించి చేయలేరు. సిఐడి దర్యాప్తు చేస్తే సిఐడి దర్యాప్తులు కూడా ఏం దొరుకుతుంది అది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇంకొన్ని కూడా బయటకు తీస్తున్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఒక అంటే 30,000 అమ్మాయిలు కూడా మిస్ అయ్యారని చెప్పేసి నువ్వే ఎన్నికల ప్రచారంలో చెప్పావు. ఇప్పుడు అధికారంలోకి వచ్చావు, దానిపైన కూడా ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఇది మాట్లాడట్లేదు, అది మాట్లాడట్లేదు అని కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. ఆయన జనసేన పార్టీ పెట్టుకున్నాడు. మొత్తం పార్టీ అంతా ఆయన అధికారంలో లేదు. ఆయనకు 20 సీట్లు ఇచ్చారు, 20 సీట్లు గెలిచినారు. ఆయన మొత్తం శాసనసభ పచ్చ నాయకుడు కూడా కాదు. కాకపోతే ఆయన ఏదైనా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి దానికి ఇట్లా చేస్తే బాగుంటుందని చర్చించి చేయించవచ్చు. అంతకుమించి ఆయన చేయగలిగేది ఏముంది? ఇప్పుడు ఈ కేసులోనే ఆయనకైతే ఆయన హోంమంత్రి కాదు, లేదు లా అండ్ ఆర్డర్ పోర్ట్ఫోలియో ఆయన దగ్గర లేదు. ఆయన ఏం చేయాల్సింది? ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసి సిఐడిని ఏమనొచ్చు. అట్లా ఈ గతంలో జరిగిన సంఘటనల మీద కూడా విచారణ చేయమని అడగచ్చు. కానీ ఆయనే చొరవ తీసుకొని చేసేదానికి ఏముంది ఆయన చేతుల అధికారం? ఆయన ఒక క్యాబినెట్ మంత్రి, అంతేగాని అప్పుడు జనసేన నాయకుడిగా మాట్లాడిండొచ్చు. జనసేన అధికారంలోకి వచ్చింటే ఆయన విమర్శించిన అర్థం ఉంది. జనసేన పార్టీ ఎంత అన్ని స్థానాల్లో కంటెస్ట్ చేసి జనసేన పార్టీకి మెజారిటీ వచ్చి జనసేనే ప్రభుత్వం ఏర్పాటు చేసింటే నువ్వు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు అది ఇదని ఈ విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది. ఇప్పుడు జనసేన వచ్చి ఒక 20 స్థానాలు మాత్రమే ఉన్నాయి.
మెజారిటీ స్థానాలు తెలుగుదేశానికి ఉన్నాయి. తెలుగుదేశం సొంతంగా కూడా ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే మిత్రపక్షాలుగా ప్రజల వద్దకు వెళ్ళినారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఆయనకు కూడా ఒక శాఖనిచ్చారు. ఆ శాఖకు ఈ దర్యాప్తులకు సంబంధమే లేదు. ఎందుకంటే అవి వచ్చేది జిఏడి కిందకో హోమ్ మినిస్ట్రీ కిందకో వస్తాయి. అటువంటిది ఇప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసి వేయించవచ్చు అంతవరకే. కానీ ఈయన చేయలేదు అంటే ఆయన చేతుల్లో అధికారం లేదు కదా, పూర్తి అధికారం ఆయన చేతుల్లో లేదు కదా. చేయలేదంటే ఆయనకు ప్రత్యర్థులు ఉంటారు, రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళు చేసే విమర్శలే, అంతకంటే మించి ఏముండదు. అంటే సార్ ఈ ప్రతిపక్షాలకైతే ఒక ఆయుధం దొరికినట్టే అని అనుకోవచ్చు. ఆయుధాలు ఏమున్నాయి, ఈడేం గదే యుద్ధం చేస్తారా, అంటే ఎలక్షన్స్ టైంలో వీళ్ళు ఇలా చెప్పారు. ఏదో 2 రోజులు విమర్శిస్తారు అంతేగాని ఆ విమర్శకు ఎప్పుడంటే పటుత్వం ఉండేది. ఏదైనా తగు ఆధారాలు ఉన్నప్పుడు పటుత్వం ఉంటుంది. కానీ ఊరికి విమర్శించాలని విమర్శిస్తే ఆ విమర్శలకు పెద్ద ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆయన 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 పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసింటేను, ఆయన ముఖ్యమంత్రి అయితేను ఇంకా నువ్వు ఎందుకు ఉండవు అని అనొచ్చు. ఆయనైనా కానీ ఇప్పుడు ముఖ్యమంత్రితో చర్చించాల్సిందే. అప్పుడున్నప్పుడు ఏదో మాట్లాడినామండి, వీటి మీద విచారణ జరిపించండి, ఏది న్యాయం ఉంటే అది జరగనిలే అని చెప్పొచ్చు, అంతవరకు చేయొచ్చు. ఓకే. అంటే ఆయన కూడా కూటమిలో ఉన్నారు. రేపటి రోజు ఈయన సాల్వ్ చేయకపోతే దాని ప్రభావం టీడీపీ పైన కూడా పడుతుంది. వీళ్ళ పైన ఒక ఎందుకు పడుతుంది, అందరి మీద ఎందుకు పడుతుంది టీవీ? ఒకవేళ ఆయన అప్పుడు మాట్లాడిండొచ్చు, ఆయనకున్న సమాచారం మేరకు మాట్లాడిండొచ్చు. ఆ సమాచారం తప్పు కూడా కావచ్చు కదా. ఎవరో జనం చెప్పేది ఇట్ట జరిగింది అన్నప్పుడు రియాక్ట్ అయి ఉంటారు. ఒక నాయకుడిగా పరామర్శించబోయినప్పుడు ఏదో చెప్పింటారు, చెప్పిన దాని మీద రియాక్ట్ అయింటారు. ఈ ఇతర కేసులు కూడా చెప్తాను కదా, దాని మీద రియాక్ట్ అయ్యిండొచ్చు. ఇప్పుడు సోలోగా ప్రభుత్వం ఆయన చేతిలో లేదు కదా. ఆయన ఒక భాగం మాత్రమే, ఒక పార్టీకి నాయకుడు మాత్రమే. ఆయన ఏదైనా ఈ దర్యాప్తులు ఇటువంటి చేపట్టాలంటే తెలుగుదేశం ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సి ఉంటాయి, చర్చించాల్సి ఉంటాయి. ఇంకా ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆయన చెప్పి ఏదైనా విచారణ చేయించేదానికి ఏర్పాటు చేయొచ్చు. కాకపోతే ఏదైనా